మన ఇళ్లలో సాంబ్రాణి వేయగానే అబ్బా ఆ వాసన ఆ పొగ మనందరికీ బాగా తెలుసుగదా. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం ఒక పూజలో భాగం, ఒక సాంప్రదాయం అంతే అనుకుంటారు. కాని ఆ పొగ వెనకాల ఒక పెద్ద సైన్సే దాగి ఉంది. సో ఈ విశ్లేషణంలో మనం తేల్చుకోబోయే ప్రశ్న ఇదే: ఈ సాంబ్రాణి ధూపమనేది నిజంగా పూజ కోసమేనా, లేకపోతే దాని వెనక మనకు తెలియని కథేమైనా ఉందా? పదండి, ఈరోజు దాని గురించి మనకున్న అభిప్రాయాన్ని కాస్త పక్కన పెట్టి ఆ సైన్స్ ఏంటో చూద్దాం. సరే, ముందుగా ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదనమాట. దీని వెనుక గొప్ప సైన్స్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏంటంటే సాంబ్రాణి అనగానే ఓ ఇది దేవుడికి సంబంధించింది, పూజలకు మాత్రమే అనుకుంటారు. కాని అసలు విషయమేంటంటే ఇది మన పూర్వీకులు వాడిన ఒక ఏన్షియంట్ న్యాచురల్ ఫ్యూమిగేషన్ టెక్నిక్, అంటే ఇల్లుని శుద్ధి చేసే ఒక పాతకాలపు పద్ధతనమాట. అవును, ఒక సహజ ఫ్యూమిగేషన్ సిస్టమ్. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా సాంబ్రాణికి ఉన్న మొదటి ముఖ్యమైన సైంటిఫిక్ బెనిఫిట్ ఏంటంటే దాని యాంటీ మైక్రోబియల్ గుణం. ఈ సాంబ్రాణి అంటే ఏంటి? ఇది చెట్టు బెరడు నుంచి వచ్చే ఒక రకమైన జిగురు లేదా రెసిన్. ఈ రెసిన్లో ఫైటోకెమికల్స్ అని కొన్ని పవర్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే చెట్టుకు ఎలాంటి హాని కలగకుండా, రోగాల బారిన పడకుండా కాపాడతాయి. అవే మనల్ని కూడా కాపాడతాయి. మరి పొగ మన ఇంటిని ఎలా క్లీన్ చేస్తోంది? సింపుల్. మనం ఆ సాంబ్రాణిని నిప్పులమీద వెయ్యగానే అందులో ఉన్న ఫైటోకెమికల్స్ గాలిలోకి రిలీజ్ అవుతాయి. అవి గాల్లో తిరుగుతున్న హానికరమైన బ్యాక్టీరియాని, ఫంగస్ని వెతికి పట్టుకుని వాటిమీద దాడి చేస్తాయి. వాటి సెల్ వాల్స్ అంటే కణగోడల్ని బద్దలు కొట్టేసి వాటిని అక్కడికక్కడే ఖతం చేస్తాయి. అలా గాల్లో ఉన్న ప్రమాదాలన్నిటినీ న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. దీని గురించి ఓ స్టడీ ఏం చెప్తుందంటే సాంబ్రాణి పొగ వేసిన కేవలం 24 గంటల్లోనే గాలిలో ఉన్న 94% క్రిముల్ని ఇది నాశనం చేయగలదట. 94%! అంటే అదెంత పవర్ఫుల్లో ఆలోచించండి. ఇంతేనా? లేదు, సాంబ్రాణికి ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది. అదేంటంటే అదొక కంటికి కనిపించని ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుంది. ఇప్పుడు మనం వాడే కెమికల్ ఎయిర్ ఫ్రెషనర్లకి దీనికున్న తేడా ఏంటో చూస్తే మనకే అర్థమవుతుంది. చూడండి, మనం సాధారణంగా వాడే రూమ్ ఫ్రెషనర్స్లో హానికారకమైన విఓసీలు అంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా దారితీయొచ్చు. అవేం చేస్తాయంటే చెడు వాసననే పోగొట్టవు, జస్ట్ వేరే కెమికల్ వాసనతో దాన్ని కప్పిపుచ్చుతాయంతే. కాని మన సాంబ్రాణి అలా కాదు. ఇది గాలిని నిజంగా న్యాచురల్గా శుద్ధి చేస్తుంది. దుమ్ము కణాల్ని కిందకి పడేలా చేసి గాలిని క్లీన్ చేస్తుంది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా? సింపుల్. సాంబ్రాణి పొగ గాల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంటే దుమ్ము కణాలని బరువెక్కేలా చేస్తుంది. దాంతో అవి గాల్లో తేలలేక కింద పడిపోతాయి. ఫైనల్గా మనకు మిగిలేదేంటి? స్వచ్ఛమైన గాలి. అందుకే దీన్ని ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనొచ్చు. ఓకే, గాలిని శుభ్రం చేస్తుంది, బావుంది. కాని ఇంకో అద్భుతమైన విషయమేంటంటే ఈ ధూపం మన మెదుడు మీద కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ వాసన పీల్చగానే మనకు ఎందుకంత ప్రశాంతంగా అనిపిస్తుంది? దాని వెనుక కూడా సైన్స్ ఉంది. ఈ సువాసన ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వాసన మన ముక్కు ద్వారా నేరుగా మన బ్రెయిన్లోని లింబిక్ సిస్టమ్ని చేరుకుంటుంది. ఇది మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసే భాగం. అక్కడికి చేరగానే ఇమ్మీడియేట్గా మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. అదే సమయంలో మనల్ని ప్రశాంతంగా ఉంచే సెరటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. సో మన బ్రెయిన్లో జరిగే ఈ కెమికల్ మార్పు వల్లే మనకు ఆ ప్రశాంతత వస్తుంది అన్నమాట. ఇది ఒక రకంగా న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్లా పనిచేస్తుంది. మన ఆందోళనను తగ్గిస్తుంది, ప్రశాంతమైన ఫీలింగ్ని ఇస్తుంది. అందుకే ధూపం వేసిన ఇల్లు ఒక రకమైన డివైన్ కామ్నెస్తో నిండిపోతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ సైంటిఫిక్ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే ఈ పురాతన పద్ధతిని మనం ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. పాత పద్ధతులు అంటే అజ్ఞానం కాదు, అవి మనకు ఇంకా పూర్తిగా అర్థం కాని అడ్వాన్స్డ్ సైన్స్. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం చెప్పడానికి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే సాంబ్రాణి అనేది కేవలం ఒక పూజా వస్తువు కాదు, అది ఒక న్యాచురల్ ఫ్యూమిగేటర్, ఒక ఎఫెక్టివ్ ఎయిర్ ప్యూరిఫైయర్, మన స్ట్రెస్ని తగ్గించే ఒక పవర్ఫుల్ రెడ్యూసర్.
అన్నింటికన్నా ముఖ్యంగా మన ఆధునిక ఇళ్లకు ఎంతో అవసరమైన ఒక పురాతన విజ్ఞానం. చివరిగా ఒక్క ప్రశ్న మీరే ఆలోచించండి. మన ఇల్లు రసాయనాలతో నిండిన ఒక హాస్పిటల్లా ఉండాలా, లేక సాంబ్రాణిలాంటి సహజ పద్ధతులతో ఆరోగ్యంగా ఉండే ఒక దేవాలయంలా ఉండాలా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.